కేంద్ర ప్రభుత్వం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నిరసన తెలిపారు. కార్మికుల హక్కులను, చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు జాన్ వెస్లీ. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు సిపిఎం నాయకులు. దేశంలో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి హక్కులను, చట్టాలను సాధించుకుంటే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ 4 కోడ్లుగా కుదించి వాళ్ళకు సమ్మె చేసే హక్కు లేదని, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేదని, యజమానులు చెప్పినటువంటి పద్ధతిలోనే పనిచేయాలని, వేతనాలు పెంచాలనేటటువంటి అమలు జరగాలనేటటువంటిది లేకుండా మొత్తం కార్మికులంతా కూడా బానిసలుగా మార్చేటటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం 4 కోడ్ల పేరుతో తీసుకురావడం జరిగింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి విధానం, వాళ్ళను బానిసలుగా చేసేటటువంటి విధానం. 10 గంటలు 8 నుంచి 12 గంటలు పెంచుతామంటున్నారు, వేతనాలు మాత్రం తగ్గిస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వివరిస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతుల్ని కూలీలుగా, పేదలుగా మార్చేటటువంటి విధానాలు తీసుకొస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులను ఆదుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలా. ప్రజలందరూ కూడా ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేయాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని చెప్పి వామపక్షాలుగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అనేక సంవత్సరాల పాటు అలీన విధానాన్ని అనిపిస్తున్న భారతదేశ విధానానికి వ్యతిరేకంగా ఇవాళ అమెరికా ప్రభుత్వంతో మరి ఉడంబడిక చేసుకొని ఇవాళ భారతదేశాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం వైపు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు కూడుకొని ఉన్న ఈ సమస్యల పైన ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గము, రైతులు, వ్యవసాయ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, అట్లాగే అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఈ సమ్మెకు పూనుకోవడం అనేది జరిగింది. ఇదే కాకుండా ఇవాళ భారతదేశంలో మరి ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేసి ఇవాళ ప్రజల ప్రైవేటు ట్రిపుల్-P పేరుతో మరి కార్పొరేట్ రంగాలకు ద్వారం తెరచడానికి, మరి మొత్తం ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం సాహసిస్తూ ఉన్నది. అందువల్ల ఇవాళ ఆర్థిక సంక్షోభం నుంచి నెట్టివేయబడతా ఉంది. ఇవాళ ప్రజల హక్కులను పూర్తిగా కోల్పోతా ఉన్నాం. అందువల్ల ఇవాళ భారత బీజేపీ ప్రభుత్వం